హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు అయితే చేశారు. మానవ విలువల గురించి ఆయనకు మాట్లాడే అర్హత లేదంటూ కూడా ఆయన ఈ రకంగా అయితే స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆయన ఏం చెప్తున్నారు, ఆయన మాటలను ఏ విధంగా చూడొచ్చు, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, చంద్రబాబు నాయుడు గారికి మానవ విలువల గురించి మాట్లాడే అర్హత లేదు ఆయనకి. ఆయన తల్లిదండ్రులను ఎప్పుడైనా ప్రజలకు పరిచయం చేశారా? పోనీ ఈయన ఎదిగాకైనా సరే ఇంటికి పిలిచి బుక్కెడు బువ్వ పెట్టాడా, ఆయన తల్లికొరువన్నా పెట్టాడా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పైన ఈ రకంగా విమర్శలు చేశారు. మరి ఆయన మాటలని ఏ విధంగా చూడొచ్చు, మీరేం చెప్తారు సార్? మళ్ళీ ఫ్యామిలీస్ వైపు వెళ్తున్నారు. అంటే మళ్ళీ ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఒక్కొక్కరిని నోరు మూయిస్తున్నారు అనుకుంటున్నామో, మళ్ళీ లేదురా మీరు ఇలా మళ్ళీ ఈ విధంగా మాట్లాడండి అని చెప్పినట్టుగా ఉంది నాకు తెలిసి. నాకైతే అలా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులను పరిచయం చేసి చూపించి చేస్తే కుటుంబ పరిపాలన అని అంటున్నారు. ఒకవేళ పట్టించుకోకపోతే పట్టించుకోలేదు అంటున్నారు. మరి ఎంతవరకు ఎందుకు? మరి ఈయన తల్లి ఈయన చెల్లి ఈయనతో ఉన్నారా? అది దాన్ని ఈ విధంగా తిప్పికొడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. కమింగ్ టు ద పాయింట్, విషయం ఏంటంటే బడ్జెట్ సమావేశాలు లేదంటే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ఈయన వెళ్ళట్లేదు. వెళ్లకుండా వెళ్ళి అబాసు పాలయ్యో లేదా అవమానపడో నాకు మైక్ ఇవ్వడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు, నేను ప్రతిసారి చెయ్యెత్తున్నా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని బయటకు వచ్చి గగ్గోలు పెడితే అరే కరెక్టే కదా అని అందరికీ సానుభూతి పెరుగుతుంది. అసలు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని టీవీలో చూసి ఓకే ఇలా మాట్లాడారా, సరే ఇవాళ సాయంత్రం ప్రెస్ మీట్. సో అలా ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ మనలాంటి వాళ్ళని డిస్కషన్. ఇప్పుడు సభలో ఆయన ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, క్లియర్గా ఎంత అప్పు చేసి ఎంత ఉంది లెక్కలతో సహా చూపిస్తుంది, మళ్ళీ అబద్ధాలని చెప్తున్నారు, బుకాయిస్తున్నారు, రివర్స్గా వేస్తున్నారు, దీన్ని ఎలా చెప్పాలి అధ్యక్ష అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. బయటకు వెంటనే ఈవినింగ్ ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఇవి ఆయనకు అంతకు ముందే ఎన్ని లక్షలు ఉంది, ఇప్పుడు నుంచి ఎంత ఉంది, ఎలా అవుతుంది అని. అంటే అసలు ఎలా, అసలు అంతకుముందే అన్ని లక్షలు ఎలాగొచ్చింది? ఇప్పుడు ఒక్కొక్కటి రాష్ట్రం ఇది జరుగుతుంది, క్యాపిటల్ లేదు, ఒక్కొక్కటిగా ప్రాజెక్టు అన్నీ చూపిస్తున్నారు. ఒక పోలవరం చూపించారు, అది చూపించారు, పోలవరం 70% అయిపోయిందని అక్కడికి అది ఆపేశారు. లేదా అమరావతిలో సెక్రటేరియట్, హైకోర్టు, సీఎం క్యాంప్ ఆఫీసు, పెద్ద పెద్ద వాళ్ళ ఆఫీసర్స్ బంగ్లాలు, బి గ్రేడ్ సెకండ్ క్లాస్ సంబంధించిన ఎంప్లాయీస్ బ్లాక్స్, 4 టవర్లు, ఇవన్నీ కట్టేశారు కదా, ఇవన్నీ జరిగాయి కదా. వీటన్నిటికి ఎంత వెచ్చించారు? ఆ తర్వాత వచ్చిన దానికి ఏం కట్టారు? ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం కట్టింది ఏమైనా? అదేంటది ఋషికొండ బీచ్, ఆ ఋషికొండ కొట్టేసి బోడుగుండు కొట్టేసి కట్టారు. అది ఎలాగో వైరల్ అవుతుంది. ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి 26,000 ఖర్చు పెట్టారు. ఒక్క స్క్వేర్ ఫీట్కి 26,000. బాత్రూంలో టబ్బు 3.5 లక్షలు ఏదో వచ్చాయి కదా వార్తలు. ఇది పోనీ లోకల్ ఛానల్స్ అంటే ఫేవర్గా వాళ్ళకి మాట్లాడుతున్నారు, ఏది కూటమి ప్రభుత్వానికి కానీ. నేషనల్ ఛానల్ కూడా దుయ్యబట్టింది కదా, దాని మీద స్పెషల్ స్టోరీలు చేసింది కదా. మరి వాళ్ళ మీద ఏం చెప్తారు? వాళ్ళ మీద కూడా తిట్టొచ్చు కదా. ఇక్కడ స్థానికంగా ఉండే వేరే ఛానల్స్ని తిడుతున్నట్టుగా ఆ ఛానల్స్ కూడా తిట్టొచ్చుగా, అనొచ్చుగా. ఎందుకు అనరు? సో అట్లా అన్ని చేసి అప్పుడు ఇంతకు అయింది అనకుండా నేను రాకముందు ఎంత అయ్యింది, అంతకుముందు ఎంత అయిందని అదే వివరణ ఇచ్చుకుంటున్నాడు. అదే చెప్పిన మాటే చెప్తున్నాడు ఆయన. మొన్న కూడా మా ప్రభుత్వం కన్నా ముందే ఇలా జరిగిందని మొన్న ప్రెస్ మీట్ కూడా మాట్లాడాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అంటే విమర్శకి తిప్పుకొట్టడం తప్పు లేదు, కానీ దాన్ని మీ నాన్న అమ్మకి ఎప్పుడైనా తిండి పెట్టావా, మీ అమ్మా నాన్నని ఎప్పుడైనా గౌరవించావా? పర్సనల్ లైఫ్. అంతకుముందు కూడా ఎలక్షన్స్ ముందు ఒక వైసీపీ నేత ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు తండ్రి చనిపోయినప్పుడు కనీసం మీసాల గడ్డాలు కూడా తీయలేదన్నాడు ఎవడో ఒక పెద్ద మనిషి. అంటే ఇప్పుడు ఆయనకి ఏదో సమ్ డిసీజ్ ఏదో ఉంది, దానివల్ల ప్రాబ్లం అని కూడా అందరికీ తెలుసు. దానికి దీనికి లింక్ ఏంటి? అక్కడ చాలా ఇప్పుడు అన్ని స్నానాలు చేసి నీట్గా పట్టుబట్టలు కట్టుకొని బొట్టు పెట్టుకొని గుడికెళ్ళి అక్కడికి అమ్మ బూతులు తిట్టుకొని గుడిలో కూడా ప్రశాంతం లేకుండా ఉండడం బెటరా? స్నానం చేయకపోయినా బ్రష్ కూడా చేయకపోయినా ప్రశాంతమైన వదనంతో వెళ్ళి కూర్చొని గుడిలో కూర్చోవడం మేలా చెప్పండి? ఏం చెప్తుంది అసలు సనాతన ధర్మం? అంటే ఇవన్నీ క్లీన్ షేవ్ చేసేసి అమ్మ నాన్నలకు ఉన్నప్పుడు పరిచయం చేయలేదా అని అంటే, పరిచయం చేస్తే ఆ కుటుంబాన్ని దీని మీద తీసుకొస్తున్నారన్నారు.
ఇప్పుడు అంతెందుకండి, కేసీఆర్ గారు వాళ్ళ మనవడిని ఎక్కడో స్టేజ్ మీద తీసుకొచ్చారని మనవడిని కూడా తీసుకొచ్చాడని కూడా విమర్శించలా? మరి ఇక్కడ చిన్న పిల్లడే మన కేటీఆర్ గారు అబ్బాయి, ఆయన కూడా వదలలేదు రాజకీయాల్లో విమర్శకులు. ఇప్పుడు ఆయన తండ్రిని పరిచయం చేయలేదు ఈయన అంటున్నాడు. ఈయన తండ్రిని పరిచయం చేస్తే ఓహో ఈయన ముఖ్యమంత్రి కదా కాబట్టి తల్లి తండ్రికి ఇచ్చే ఈ సొంత కాన్వాయ్లో తీసుకెళ్ళాడు, ఈయన కాన్వాయ్లో రాచమర్యాదలు చేస్తున్నాడు, ఇలా మాట్లాడతారు. మళ్ళీ ఇది ఖచ్చితంగా పర్సనల్గా వెళ్ళడమే. అంటే నీకు అక్కడ చెప్పేవన్నీ అసెంబ్లీలో చూపించేవి ఏవైతే ప్రభుత్వం చూపిస్తుందో అవన్నీ అబద్ధాలు అని చెప్పడం రాక, ఇంకా చెప్పడానికి బుకాయించడానికి టైం సరిపోక ఇట్లా పక్కతోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆయన అది అడగలేదుగా, నీ తల్లిదండ్రులు నువ్వు చూసావని అని అడిగితే నువ్వు ఈ మాట అనాలి. అది వదిలేసి నువ్వు పక్కోడికి పెట్టలేదు, నీ తల్లిదండ్రులకే పెట్టలేదు. అంతకుముందు ఆవిడెవరు యాంకర్ శ్యామల గారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంతవరకు ఆయన ఎవరికి సహాయం చేయడం, హెల్ప్ చేయడం నేను చూడలేదంట, ఆవిడ చూడలేదంట. మరి ఆవిడ ఇండస్ట్రీలో ఉందో ఎక్కడుందో తెలియదు. సగటున దాన్ని జూనియర్ ఆర్టిస్టులు అడిగినా చెప్తారు ఎవరెవరికి ఎన్ని గుప్తదానాలు చేశాడో, ఎవరెవరికి అరే డిప్యూటీ సీఎం అయిన తర్వాత సొంత ఆస్తిలోంచి 100 పంచాయతీకి 1 లక్ష చొప్పున ఇచ్చాడండి. వాళ్ళ జనసేన కార్యకర్త కూడా మా వాడు ఏంట్రా బాబు మరి ఆయన సొంత డబ్బులతో ఇస్తున్నాడు ఏంట్రా అని మీరు అనొచ్చు. గవర్నమెంట్ నుంచి దొబ్బిన డబ్బులే కదా అనొచ్చు. ఇప్పుడు అలాగని మీరు ఇవ్వండి, పంచండి. లేవు ఖజానా, లేవు 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 అదే కోవాలి కదా. లిక్కర్ స్కాము మీదే, లిక్కర్ మీ పేరే, శాండ్ మీ పేరే, అన్నీ మీ పేరునే ఉంటే ఇంకా డబ్బులు లేవేంటి? తిరుమల హుండీలోంచి తీసుకెళ్ళిపోయారు, వరల్డ్ బ్యాంక్ తెచ్చేవాళ్ళు, ఆర్బీఐని తెచ్చేవాళ్ళు, నిర్మలా సీతారామన్ గారు ఎన్నిసార్లు చెక్ పెట్టలేదు, ఎన్నిసార్లు కాస్ట్ ఇవ్వలేదు, మీకు ఇంకా అప్పు ఇచ్చే పరిస్థితి లేదు అని ఎక్కడైనా ఆగారా? మరి అవన్నీ ఎవరు తెచ్చారు, ఎవరికి ఇచ్చారు? కేవలం పథకాలకి ఇచ్చామని చెప్తారు. పథకాలకి ఇచ్చినవి ఎంత, యాక్చువల్గా తెచ్చింది ఎంత? అవన్నీ ఇప్పుడు మాట్లాడితే మీ నాన్నకి ఎప్పుడైనా తిండి పెట్టావా, మీ అమ్మ చనిపోయినప్పుడు కనీసం గడ్డం గీసావా, ఇవే. అంటే ఈ మాట్లాడడం రానప్పుడే, చేత కానప్పుడే విషయం పక్కతోకి వెళ్తుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఇద్దరు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఒకడు నోట్లోంచి బూతులు వచ్చాయి అంటే వీడి చేసే ఆర్గ్యుమెంట్కి వీడి దగ్గర సమాధానం లేకపోయినా అయి ఉండాలి, లేదా వాడితో సరిగ్గా ఆర్గ్యూ చేసే సత్తా అయినా లేకపోయి ఉండాలి. సత్తా లేనప్పుడే బూతులు వచ్చేస్తాయి. బూతులు వచ్చేటప్పుడు అది డిస్కషన్ కాస్త ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిపోద్ది. అర్థమైందా? ఎప్పుడైనా సరే డిస్కషన్ ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిందంటే ఖచ్చితంగా వీడో వాడో ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక బూతు పదమో లేదా అనరాని పదమో